ఇది రోజు ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది సార్? 7:30 టు 8 o'clock వరకు ఉంటుందా సార్? సార్ రోజు ఏమేమి ఇస్తారు సార్ మీరు? 2 ఇడ్లీ, 2 మైసూర్ బజ్జీ, 1 ఉత్తప్పం. 1 ఉత్తప్పం ఇస్తారా సార్? ఎప్పుడు అమావాస్యలో లడ్డు కూడా ఇస్తా. లడ్డు కూడా ఇస్తారా సార్? జనరల్ గా ఒక టిఫిన్ ఇస్తారు కదా సార్, మీరు ఇన్ని వెరైటీలు ఎందుకు ఇస్తారు సార్? అంటే మంచిగా తృప్తి ఉంటది. ఈ రోజు మనం హైదరాబాద్ లోని కోటిలోని కోటి క్లాక్ టవర్ సెంటర్ దగ్గరకు వచ్చామండి. ఇది సుల్తాన్ బజార్ కి దగ్గరగా ఉంటుంది. 365 రోజులు ఇక్కడ టిఫిన్లను అందిస్తారండి. ఇప్పటి వరకు నేను చేసిన వీడియోలో నాకు ఇది ఒక ప్రత్యేకమైన వీడియో అనిపించిందండి. మైసూర్ బజ్జీ, ఇడ్లీ, ఊతప్ప, చట్నీ ఇస్తారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచి ప్రసవం కోసం కోటి మెటర్నిటీకి వస్తారండి. వాళ్ళకి ఈ టిఫిన్ పెట్టడం చాలా ఉపయోగకరంగా ఉందండి. ఈ వీడియో ప్రత్యేకమన్నాను కదండి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వీళ్ళు టిఫిన్స్ ని అందిస్తారండి. బడి ఉదయం 9 గంటలకు ఉన్నా కూడానండి పిల్లలు టిఫిన్లు తినటం కోసమే ఉదయాన్నే 7:30కే వస్తారండి. నాకు ఇది చూస్తే చాలా జాలనిపించిందండి. పిల్లలకు తినటానికే కాదండి, వాళ్ళకి మధ్యాహ్నం బాక్సుల్లో కూడా టిఫిన్ ని పెడతారండి. బడి పిల్లలకు టిఫిన్ ఇవ్వటం ఆనందంగా ఉందండి. 5th క్లాసా? ఎక్కడ, ఏ స్కూలు? అవునా, ఓకే. నువ్వు కూడానారా? ఓకే. ఇది రోజు ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది సార్? 7:30 టు 8 o'clock వరకు ఉంటుందా సార్? మీరు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? 6 సంవత్సరాలు అయిందా సార్? దీని మోటో ఏంటి సార్? మీరు స్టార్ట్ చేయడానికి మోటో ఏంటి సార్? మోటో అంటే మా గురు మహారాజ్ చెప్పినారు అన్నదానం స్టార్ట్ చేయమని, దాని కొరకు మొదలు పెట్టినాము. అందరిది సపోర్ట్ ఉంది, అందరు కలిసి చేస్తున్నాము. ఓకే. ఎక్కడెక్కడ చేస్తారు సార్ మీరు? ఏ ప్లేస్ లో? ఫస్ట్ ఇక్కడ సెకండ్ గాంధీ హాస్పిటల్ సార్. గాంధీ హాస్పిటల్ దగ్గర ఏ టైం కి స్టార్ట్ అవుతుంది సార్? 8ంటికి స్టార్ట్ అవుతుంది. ఎంతో కలిసి చేస్తారా సార్, లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్? ఫ్రెండ్స్ ఉన్నారు, సొసైటీ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. ఓకే. రోజు ఎంత మందికి మీరు? 200 మందికి ఉంటుందమ్మా. ఎంత ఖర్చు అవుతుంది సార్ పర్ డే మీకు? 3000 రూపాయలు. డొనేషన్స్ వస్తాయా సార్? అన్ని డొనేషనేనా సార్? ఓకే సార్. అమ్మ మీరు రోజు వస్తారా? ఈ రోజేనా? ఓకే. మీరు ఏం చేస్తారమ్మా? హాస్పిటల్కి వచ్చారు. ప్రతిరోజు ఈ నలుగురే వచ్చి టిఫిన్లను అందిస్తారండి. ఇక్కడ అయిపోయిన తరువాత వీరే మళ్ళీ గాంధీ దగ్గరకు వెళ్లి కూడా టిఫిన్లని అందిస్తారండి. మార్వాడీలు, జైనులు, పార్సీలు, నార్త్ ఇండియన్స్ ఇలా చాలా బాగా సర్వీస్ చేస్తారండి. సార్ రోజు ఏమేమి ఇస్తారు సార్ మీరు? 2 ఇడ్లీ, 2 మైసూర్ బజ్జీ, 1 ఉత్తప్పం. 1 ఉత్తప్పం ఇస్తారా సార్? ఎప్పుడు అమావాస్యలో లడ్డు కూడా ఇస్తా. లడ్డు కూడా ఇస్తారా సార్? జనరల్ గా ఒక టిఫిన్ ఇస్తారు కదా సార్, మీరు ఇన్ని వెరైటీలు ఎందుకు ఇస్తారు సార్? అంటే మంచిగా తృప్తి ఉంటది. మీరు ప్రతిరోజు టిఫిన్స్ పెడతారా సార్? ప్రతిరోజు పెడతారు. విషము ఏమన్నా వస్తే సార్ ఆ రోజు ఏమన్నా ముంగట పెడతాము. ఓకే. కంపల్సరీగా ఉంటుంది. అవునవునవును సార్. కంపల్సరీ ఉంది. ఇంకా టిఫిన్ కాకుండా ఇంకా ఏమేమన్నా పెడతారా సార్ మీరు? ఏం లేదమ్మా, ఓన్లీ టిఫినేనా సార్? ఓకే. ప్లేస్ లో ఎందుకు ఎంచుకున్నారు సార్? హాస్పిటల్ దగ్గర ఉంది, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. ఓకే ఓకే సార్. ఇంకా పేదోళ్ళు ఉంటారు, అందరి కొరకు అట్లా ఆ లెక్కకి పెడతాం. టీమ్ లో ఎంతమంది ఉంటారు సార్? మేము 4 ఉంటామమ్మా. 4 ఉంటారు. మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్ సార్? కాదమ్మా, ఫ్రెండ్స్. మేము అప్రాల్ బేరం ఉందమ్మా. ఓకే ఓకే. మీరేం చేస్తారమ్మా? జాబ్ చేస్తారు. మీరేం చేస్తారు మేడం? ఓకే. బిజినెస్ చేస్తారు. రోజు మీరు చేసుకొని వస్తారండి? అవునమ్మా. ఓకే ఓకే. మీరు ఏం పని చేస్తారు? మేస్త్రి పని చేస్తారా? రోజు వస్తారా ఇక్కడికి? ఓకే ఓకే. ఏ ఊరండి? మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అండ్ ప్రెస్ ద బెల్ బటన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు మరొక మంచి వీడియో చేసే ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.